గత 3-4 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షానికి హయత్ నగర్లోని శాంతినగర్ కాలనీ పూర్తిగా నీట మురిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. అన్న, సో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా, ఈ మీ కాలనీ నీట మునగడం లాంటిది? 2019-20లో జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమని మేము భావిస్తున్నాం. గతంలో కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను, ఈ ఇబ్రహీంపట్నము తర్వాత ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారులను దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు పాదయాత్ర చేయించినాం. ఇక్కడ ఈ పొజిషన్ ఇట్లా ఉంది. దీన్ని శాశ్వత పరిష్కారం అంటే కొంతవరకే అయింది. కుమ్మరికుంట వరకే రెయిన్ వాటర్ పైప్ లైన్ 2000 mm డయాతోనే అయింది. యాక్చువల్గా అది శాశ్వత పరిష్కారం కాదు. డిపో గుండా ఏదైతే ట్రంక్ లైన్ వెళ్తుందో డ్రైనేజ్, అదే ప్యారలల్గా అదే లైన్ గుండా ప్యారలల్గా ఈ డ్రైనేజ్ రెయిన్ వాటర్ కూడా ఉంటే కనుక ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ యొక్క కోర్టు, సివిల్ కోర్టు, హయత్నగర్ సివిల్ కోర్టు ముందరున్నాం. హయత్నగర్ సివిల్ కోర్టు ఆవరణ చాలా పెద్దది. ఆ వర్షపాతం ఎక్కువైంది కాబట్టి ఆ నిలిచినటువంటి వర్షపాతం గుండా ఇప్పుడు మనం నిల్చున్నటువంటి కింద కూడా ఈ కాలనీ నుంచి వాటరు కింది నుంచి మనకు ఈ మ్యాన్ హోల్ ద్వారా పోవాలి. కానీ దాని యొక్క అవుట్లెట్ ఇక్కడ మనకు నిల్చున్నటువంటి అవుట్లెట్, అక్కడి నుంచి వచ్చే అవుట్లెట్ ఈ మ్యాన్ హోల్ కిందనే ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ రివర్స్ ఫోర్స్, వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి రివర్స్ జరుగుతుంది. అందుకని ఈ వాటర్ ఇక్కడనే స్టోర్ అనేది జరిగింది. ఈ కాలనీ నుంచి కనెక్టివిటీ దాదాపు సాయంత్రం పూట వచ్చే వాహనదారులు దాదాపు 7-8 కాలనీల కనెక్టివిటీ ఉంది కాబట్టి తీవ్ర ఇబ్బంది, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందిని మేము ఎదుర్కొంటున్నాం. ఇంకోటి పక్కనే ఉన్నాయి కోర్టు బిల్డింగ్ కానీ 2 డిపోలు కూడా నిండిపోయే పరిస్థితి ఉన్నది. ఆ పెట్రోల్ బంకులు నిండిపోయి ఎంత అవస్థపడుతుందో చూస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ఎన్నో కాలనీల నీళ్ళన్నీ ఇది స్లోప్ కనుక ఈ నీళ్ళన్నీ ఇటే ప్రవహించడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. సో అంటే అధికారుల దృష్టికి, జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? గత 5-6 సంవత్సరాల నుంచి మేము మున్సిపల్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎవరికైనా విన్నవించుకుంటూనే ఉన్నాము, లెటర్లు పెడుతూనే ఉన్నాము. వాళ్ళు వస్తున్నారు, చూస్తాము అని వెళ్ళిపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుగోట్లేదు. వాస్తవానికి మా ఏరియా లోతట్టు ప్రాంతం. ఇంకొకటి పైనుంచి వచ్చే వర్షం అంతా మాకు ఇక్కడ రాఘవేంద్ర నగర్ కాలనీ కానీ, శాంతినగర్ కాలనీ కానీ, హయత్నగర్ డిపో, కోర్టు, ఫైర్ స్టేషన్ అంతా నీట మునిగిపోతాయి. 2019-20లో ఇదే పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడికే వస్తుందా? మెయిన్ రోడ్ నుంచి కదా సార్, పుల్లారెడ్డి స్వీట్ హౌస్ దగ్గర నుంచి నేషనల్ హైవే పై అవతల నుంచి కూడా ఇతలకు వస్తున్నాయి నీళ్లు. దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది. అవుట్లెట్ కరెక్ట్గా నిర్మిస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే మా పక్కనే కుమ్మరికుంట, తర్వాత బాతుల చెరువు ఉంది. ఆ 2 ఒకటే చెరువు నిండింది ఇప్పటివరకు. ఇంత పెద్ద వర్షపాతం పడ్డా కూడా అవుట్లెట్ కరెక్ట్గా ఉంటే మాకు చెరువులు నిండితే మాకు వాటర్ తోటి ఇబ్బంది ఉండదు. మాకు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. దయచేసి మీ ద్వారా రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, హైడ్రా రంగనాథ్ గారికి మా ఏరియాకి వచ్చి ఒకసారి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. మేము హయత్నగర్ కోర్టు న్యాయవాదులం అండి. నిజంగా మా మిత్రుడు చెప్పినట్లు పైనుంచి ఈ వాటర్ వచ్చేదానికి గతంలో చూసాము. ఈ రాచకాల్వ కూడా చాలామంది దాన్ని కబ్జా చేసి ఈ నాళాలని ఇవన్నీ కబ్జా చేసి కట్టుకోవడం, కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఇక్కడ దాపరించింది. ఎక్కడైతే వాటర్ వస్తుందో ఆ పైనుంచి సరైన చర్యలు తీసుకుంటే ఇక్కడ ఇలాంటి పునరావృతం కాదు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. ముఖ్యంగా మేము ఈ హైడ్రాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజుల నుంచి కాలనీవాసులకు ఈ ఫోన్ల ద్వారా కూడా మీ ఏరియాలో వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఉండండి, ప్రికాషన్ తీసుకోండి అని కూడా మాకు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. నిజంగా ఈ హైడ్రా రంగనాథ్ గారికి కూడా, హైడ్రా టీం గారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు చెప్పినట్లు ఈ హైడ్రా సమర్థవంతంగా పనిచేస్తేనే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ న్యాయవాదులము, ఈ కాలనీవాసులము అందరూ కూడా హైడ్రా రంగనాథ్ ఈ కాలనీ సరైన ప్రొవిజన్ లేక ఈ నాలాలు ఆక్రమించుకోవడం వల్ల ఈ వాటరు ఈ కింది లోతట్టు ప్రాంతానికి వచ్చి మా కోర్టులో కూడా వచ్చింది. న్యాయవాదులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే సడన్గా దాదాపు 1.5 సేపటి నుంచి ఉధృతంగా వర్షం పడడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నది. మెయిన్ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ జామ్ అయింది, చెరువుని తలపిస్తుంది, నేషనల్ హైవే కూడా. దయచేసి రంగనాథ్ గారికి మేము మరొకసారి ఏం విన్నవిస్తున్నామంటే దీని మీద వెంబడే చర్యలు తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేస్తారని వారి సందర్భంగా కాలనీవాసుల తరఫున, మా న్యాయవాదుల తరఫున వారిని కోరుకుంటున్నాం.
సో చూస్తూ ఉన్నాం కదా, ఈ సిచ్యువేషన్ చూడొచ్చు. సుమారుగా మోకాల లోతు నీళ్లు మెయిన్ రోడ్లోనే ఉంటే ఇక సో లోపల ఉన్నటువంటి ఆ కాలనీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇక్కట్లు పడుతూ ఈ వరద నీటిలో నుంచే వారి గమ్యస్థానాలకు వారి ఇంటికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఒక్కసారి వచ్చి మా ఏరియాని సందర్శించాలి, ఇదంతా కూడా విజిట్ చేయాలంటూ కూడా కాలనీ వాసులు అయితే, శాంతినగర్ కాలనీ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజ్ఞప్తులు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మన ముందు ఇదంతా ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, హయత్ నగర్ నుండి.